హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కావాల్సిన పదార్థాలు: బాదం, సన్ఫ్లవర్, కిస్మిస్, ఖర్జూరం సీడ్లెస్ అండి, విత్తనాలు తీసేయాలి, జీడిపప్పు, పంప్కిన్ సీడ్స్, సియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్. వీటన్నిటిని వేపుకోవాలండి. కాజు వేగిపోయిందండి. ఇప్పుడు బాదం వేపేసుకుందాం. ఇది పక్కన పెట్టేసి బాదం కూడా లైట్ ఫ్రై బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. బాదం కూడా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి సన్ఫ్లవర్ సీడ్స్ వేపుకుందాం. పంప్కిన్ సీడ్స్ అవి కొంచెం మంట సిమ్లా పెట్టి వేపుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇవి వేగిపోయాయి. ఇవి కూడా ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి కిస్మిస్ వేపుకుందాం. కిస్మిస్ లైట్గా ఫ్రై అయితే చాలండి, ఇవి ఎక్కువ వేగక్కర్లేదు. కిస్మిస్ కూడా వేగిపోయాయండి, పక్కన పెట్టేసుకుందాం. ఇందాక పిస్తా చెప్పడం మర్చిపోయానండి, కొన్ని పిస్తా కూడా వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ చాలు. 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అండి, అవిసె గింజలు. 1 స్పూన్ సియా సీడ్స్, ఇవి 2 సరిపోతాయండి. అది 1 స్పూన్, ఇది 1 స్పూన్ కలిపి వేపేస్తున్నాను. అన్నిటికన్నా లాస్ట్ ఖర్జూరం అండి. ఖర్జూరం లైట్గా వేడైతే సరిపోతుంది, మనం మిక్సీ పట్టుకోవాలి కాబట్టి మెత్తగుంటే కొంచెం అంటుకుంటుంది కాబట్టి లైట్గా వేపేసేయాలి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేటోళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. ఖర్జూరం మేము తక్కువ తింటాం కాబట్టి 1 కప్ వేస్తున్నాను. కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఖర్జూరం. కిస్మిస్ కూడా యాడ్ చేసాం కాబట్టి స్వీట్ సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. ఇప్పుడు ఇవన్నీ కలిపి విడివిడిగా మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ బాదం, కాజు పట్టుకుందాం. వేడి చల్లారాక పట్టుకోవాలండి మిక్సీ. ఆల్రెడీ నేను బాదం ఇవన్నీ ముందే వేపేసాను కాబట్టి చల్లగా అయిపోయాయి. మిక్సీ పట్టేస్తున్నా. బాదం, జీడిపప్పు పట్టేసానండి. కొంచెం ఇలాగా పలుకుగా పట్టుకోవాలి, కావాలంటే మెత్తగా కూడా పట్టుకోవచ్చు. నేను కొంచెం బరకగా పట్టాను. ఇప్పుడు మిగిలినవన్నీ కూడా ఇలాగే మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఖర్జూరం ఒకటే సపరేట్గా పట్టుకోవాలండి, ఎందుకంటే ఖర్జూరం అది కొంచెం జిగురులాగా వస్తుంది కాబట్టి అంటుకుంటుంది లోపల బ్లేడ్లకి, అందుకని అది ఓన్లీ సపరేట్గా పట్టుకోవాలి. మిగిలినవన్నీ ఇలా పట్టేసాను బరకగా, చూసారు కదా. మరీ మెత్తగా పట్టేస్తే మనం తినేటప్పుడు అంటుకుంటుంది కాబట్టి కొంచెం ఇలా బరకగా పట్టుకోవాలి. ఖర్జూరం మాత్రం సపరేట్గా మిక్సీ పడుతున్నా, చూపిస్తాను అది కూడా పట్టాక ఎలా ఉందో. ఖర్జూరం అయితే ఇలా అయిపోయింది. ఇదంతా ఇప్పుడు ఇందులోకి వేసి మొత్తం బాగా కలిపేసుకోవాలండి. ఖర్జూరం కూడా అందులో కలిసేలా కలిపేసుకోవాలి. ఇదంతా అందులో వేసేద్దాం ఫస్ట్. ఇప్పుడు ఇదంతా ఈ పిండిలో కలిసిపోయేలాగా ఈ ఖర్జూరం అంతా చేత్తో బాగా ఇలా అంతా కలిపేసుకోవాలండి. మంచిగా మన సున్నుండలోకి బెల్లం ఎలా కలుపుతామో అలాగా అంతా కలిపేసుకోవాలి. మొత్తం ఇందులో కలిసిపోయేలాగా. తర్వాత చూపిస్తాను కలిపినాక ఎలా ఉందో. ఇలా కలిపేసుకున్నాక ఇంక ఇలా బాల్స్ చుట్టేసుకోవడమేనండి. అంతా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు. చూసారు కదా, ఖర్జూరం మంచిగా క్వాంటిటీ ఫుల్గా సరిపోతే ఇలా ఊరికే బాల్ ఉండైపోతుందండి. ఇందులో ఇంకా బెల్లం, నెయ్యి ఏమీ అక్కర్లేదు, ఓన్లీ ఖర్జూరంతోనే సరిపోతుంది. చాలా హెల్దీ కూడా. డ్రై ఫ్రూట్స్ ఇష్టపడని వాళ్ళకి అంతా ఇలా చేసి పెడితే మంచిగా తింటారు, పిల్లలైనా పెద్దలైనా. హెల్దీ కూడా, ఆరోగ్యానికి చాలా మంచిది. ట్రై చేసి చూడండి మీరు కూడా. అంతే అండి, అంతా ఇలా లడ్డూలు చుట్టేసుకోవడమే. చాలా సింపుల్ అండి, ఈజీ. ఆరోగ్యానికి చాలా మంచిదండి. డైలీ మార్నింగ్ ఎలాగో బాదం అవి నానబెట్టుకొని తింటాం కదా, అలా టైం ఉండదు తినడానికి అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేసుకొని మంచిగా అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి ఇలా లడ్డూలు చేసుకొని డైలీ 1-2 తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి, ఎంతో హెల్దీ కూడా. ట్రై చేసి చూడండి మీరు కూడా, పిల్లలకైనా చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. పంప్కిన్ సీడ్స్ అవి తినడానికి పిల్లలు ఇష్టపడరు కాబట్టి ఇలా ట్రై చేసి చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.